Hello students, already we discussed the concept related to the statistics. Okay, we will start here 9.1 exercise. Okay, this is the third class. Okay, third class for you. Okay, what is the question? Write the marks wise frequencies. Write the marks wise frequencies in the following frequency distribution table. One table is given to you. What is the table here given? Okay, one column we have got marks. Next column is the number of students. Number of students. Two columns are there. One is marks, 5 marks, up to 6, up to 7, up to 8, up to 9, up to 10. Now up to 5 marks, how many got? 5 minutes got. Up to 6, how many got now? 11. But I want here table related to the each mark. 5 marks, how many got? 6 marks, how many got? 7 marks, how many got? I want to know. Okay. But already given, you can think like that. Already given, what we can know. Okay. If you observe here, up to 6 marks means what is the meaning? We have 5 is the minimum mark. 5 is the minimum mark. Up to 6 marks means what is the meaning? Up to 6 marks means up to 6 below marks, how many got? Those will be included there. మనకి 6 మార్క్స్ అప్ టు 6 అంటే మీనింగ్ ఏమన్నా 6 మార్క్స్ వరకు వచ్చిన వాళ్ళందరూ కౌంట్ చేసుకుంటాం. అంటే 5 మార్క్స్ వాళ్ళు కౌంట్ అవుతారు, 6 మార్క్స్ వాళ్ళు కౌంట్ అవుతారు. అంటే 5 మార్క్స్ 6 మార్క్స్ ఇద్దరు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఎవరు పంపిస్తున్నారు. అప్ టు 7 అంటే మీనింగ్ ఏంటి అంటే అప్ టు 7 అంటే 7 మార్క్స్ వచ్చిన వాడు, 6 మార్క్స్ వచ్చిన వాడు, 5 మార్క్స్ వచ్చిన వాడు ముగ్గురు కౌంట్ అవుతారు. ఇక్కడ మినిమం మార్క్ మనకి 5. మనకి మినిమం మార్క్ ఎంత 5. అంటే అప్ టు 6 లో వీళ్ళు కూడా కౌంట్ అవుతారు. అప్ టు 7 లో వీళ్ళిద్దరు కూడా కౌంట్ అవుతారు 7 మార్క్స్ తో పాటు. అప్ టు 8 అంటే 8 మార్క్స్ అంటే ఇక్కడ వరకు మరి 5 6 7 8 ఆ 4 మార్క్స్ కౌంట్ అవుతాయి. అంటే 5 వచ్చిన వాళ్ళు కౌంట్ అవుతారు, 6 వచ్చిన వాళ్ళు, 7 వచ్చిన వాళ్ళు, 8 వచ్చిన వాళ్ళు కౌంట్ అవుతారు. అంటే ఇక్కడ మనకి అప్ టు ఇచ్చారు అందుకనే ఇండివిజువల్ మార్క్స్ ఏవి కాదు. అంటే 6 మార్క్స్ వచ్చిన వాళ్ళు 11 మెంబర్స్ చెప్తామా? చెప్పలేము. ఎందుకు? ఇందులో 5 మార్క్స్ వాళ్ళు కౌంట్ చేసి ఉన్నారు. 7 మార్క్స్ వచ్చిన వాళ్ళు 90 మెంబర్స్ అని చెప్తామా? లేదు. అందులో 5 మార్క్స్ వాళ్ళు ఉన్నారు, 6 మార్క్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అప్ టు అంటే ఆ ప్రీవియస్ కూడా కౌంట్ చేస్తాం. అయితే మనం యాక్చువల్ కౌంటింగ్ ఎలా చేస్తాం చూడండి. మార్క్స్ ఫ్రీక్వెన్సీ ఎలా కౌంట్ చేస్తాం చూడండి. చాలా ఈజీ సింపుల్గా ఉంటుంది. ఓన్లీ 5 మార్క్స్ వచ్చినా కావాలి అని, ఓన్లీ 6 మార్క్స్ వచ్చినా కావాలి, ఓన్లీ 7 మార్క్స్ వచ్చినా కావాలి, ఓన్లీ 8 మార్క్స్ వచ్చినా కావాలి, ఓన్లీ 9 మార్క్స్ వచ్చినా కావాలి, ఓన్లీ 10 మార్క్స్ వచ్చినా కావాలి. ఇప్పుడు చేద్దాం చూడండి. ఓన్లీ 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏంటండి 5 మన నో డౌట్. ఇక్కడ అప్ టు లేదంటే అది 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు నేను అప్ టు 6 కావాలి, అప్ టు 6 ఇచ్చారు. అప్ టు 6 అని వీళ్ళు కూడా కౌంట్ అవుతారు. అంటే ఇప్పుడు ఏం చేద్దాం, ఈ రెండు ఫ్రీక్వెన్సీని సప్లై చేయండి. 11 నుంచి 5 రిమూవ్ చేసాము, ఎవరు వెళ్తారు? 2 టైప్ ఆఫ్ మెంబర్స్ 5 మెంబర్స్ 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ 11 మార్క్స్ టోటల్గా 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 6 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ టోటల్ నుండి ఈ 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు రిమూవ్ చేసాం అనుకోండి, ఎవరు మిగిలిపోతారు? 5 6 మార్క్స్ నుంచి 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు తీసేసాం. అప్పుడు ఎవరు మిగులుతారు? 6 మార్క్స్ వాళ్ళే మిగులుతారు. అంటే ఈ రెండింటికి సప్లై చేయండి. 11 - 5 11 - 5 ఎంత అవుతుంది? 6. 11 - 5 ఎంత అవుతుంది? 6. ఇప్పుడు మనకి అప్ టు 7 అన్న. అప్ టు 7 అంటే 5 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 6 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 7 వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే నాకు 7 వచ్చిన వాళ్ళు మాత్రమే కావాలి. ఇప్పుడు వేటి సప్లై చేయాలి? గెస్ చేయండి. ఇప్పుడు 19 వచ్చి 19 మార్క్స్ అనేది రాస్తాము. 19 సప్లై చేయాలి. వేటి సప్లై చేయాలి? ఈ రెండింటిని సప్లై చేయట్లేదు. ఎందుకు? 6 మార్క్స్ అప్ టు 6 ఇది. అప్ టు 6 అంటే ఎవరు కౌంట్ అవుతారు? 5 మార్క్స్ వాళ్ళు ఉంటారు, 6 మార్క్స్ వాళ్ళు కూడా ఉంటారు. 5 6 మార్క్స్ రిమూవ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే 5 6 7 5 6 7 అంటే నేను ఏం చేయాలి? 5 మార్క్స్ రిమూవ్ చేయాలి, 6 మార్క్స్ రిమూవ్ చేయాలి. అంటే 5 మార్క్స్ 6 మార్క్స్ అంటే రెండు కలిసి ఇదే కదా 11 రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఇది వస్తుంది. ఇప్పుడు ఇది కూడా రిమూవ్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? 5 మార్క్స్ అని 2 సార్లు రిమూవ్ చేసాం. 2 సార్లు వస్తుంది, ఒకసారి చేస్తే సరిపోతుంది. అంటే 19 - 11 19 - 7 ఎంత అవుతుంది? 8. 19 - 7 ఎంత అవుతుంది? 8.
ఇప్పుడు 8 మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రం కాదు. 8 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతండి 31. ఇప్పుడు చెప్పండి 8 సబ్ట్రాక్షన్ మనం ఇక్కడ 7 మార్క్స్ వరకు ఉన్న వాళ్ళందరినీ రిమూవ్ చేయాలి. 7 6 5 ముగ్గురిని రిమూవ్ చేయాలి. అంటే ముగ్గురు అంటే ఇదే కదా 90. 31 మైనస్ 19 ఏమవుతుంది? 31 మైనస్ 19 అంటే ఇక్కడ 31 సబ్ట్రాక్ట్ చేయండి. ఇది బాల్ అవుతుంది, బాల్ ఇస్తుంది 2 అవుతుంది, ఇది 11 అవుతుంది. 11 మైనస్ 9 2 మైనస్ 1 1 12 అవుతుంది. 12 నెక్స్ట్ అప్ టు 9 ఇచ్చారు కానీ నాకు 9 మార్క్స్ కావాలి అంటే ప్రిసీడింగ్ నెంబర్తో సబ్ట్రాక్ట్ చేయండి. నో నీడ్ టు కన్ఫ్యూజ్. 40 వచ్చాయి అప్ టు 9 కానీ మనకి 8 వరకు మనం రిమూవ్ అవ్వాలి కదా అంటే 31 సబ్ట్రాక్ట్ చేయండి. 31 ఎంత అవుతుంది 9. అలానే 45 అప్ టు 40 అప్ టు 10 అవుతుంది 41 కానీ నాకు 9 మార్క్స్ అవసరం లేదు. 9 కన్నా బిలో వాళ్ళు కూడా అవసరం లేదు అంటే 9 అప్ టు 9 రిమూవ్ చేయండి. 40 అంటే 5 అంటే ఇప్పుడు మీరు బట్టి ఏం చెప్పచ్చు? 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ 6 మార్క్స్ వచ్చిన వాళ్ళు 6 7 మార్క్స్ వచ్చిన వాళ్ళు 8 8 మార్క్స్ వచ్చిన వాళ్ళు 12 9 మార్క్స్ వచ్చిన వాళ్ళు 9 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5. దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ మోడల్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ సేమ్ మోడల్. ఓకే సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ సేమ్ మోడల్. నేను ఒక మోడల్ చెప్తాను, ఇవి మీరు కంప్లీట్ చేసుకోండి. మీరు ఎగ్జామ్లో డేటా రాయకలేదు. ఇప్పుడు నేను డేటా రాస్తాను ఇక్కడ బోర్డు మీద, అది మీరు ఎగ్జామ్లో రాయకలేదు. టోటల్ క్వశ్చన్ నేను రాయట్లేదు. ఏ ఓ ఏ ఈ డేటా మీరు ఎగ్జామ్లో రాయట్లేదు. క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా, క్వశ్చన్ పేపర్ చేసి మీరు ఏం చేయాలి? ఇక్కడ పెన్సిల్తో స్ట్రైక్ అవుట్ చేయాలి. తర్వాత మనం స్ట్రైక్ అవుట్ చేస్తాము. ఆ స్ట్రైక్ అవుట్ చేసి పెన్సిల్తో చేసుకోవాలి. ఎందుకంటే మనకి మిస్టేక్ అయినా మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు కనుక. ఓకే ఇలా ఇచ్చారు లిస్ట్. ఏంటి మనం చేయాల్సింది? రిప్రజెంట్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే మనం ఏం చేయాలి? ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో కన్వర్ట్ చేయాలి. అంటే మనకి ఇక్కడ డేటా ఇచ్చాడు, ప్రైమరీ డేటా ఇచ్చేసాడు. అంటే ఏబి అనే పాయింట్ కనిపిస్తాం. ఇక్కడ డిఫరెంట్ అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఈ డిఫరెంట్ అబ్జర్వేషన్స్ ఇస్తే దాన్ని ఏం చేయాలి? ఫ్రీక్వెన్సీ టేబుల్గా మనం కన్వర్ట్ చేయాలి. అంటే గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. మనం ఇప్పుడు చేసేవన్నీ కూడా అన్గ్రూప్డ్. ఓకేనా? క్లాసెస్ రాకపోతే మనం క్లాసెస్ ఇంటర్వల్స్ అని చెప్పుకున్నాం. ఒక నెంబర్ హైఫన్ ఇంకో నెంబర్ రాసాం కదా. ఇక్కడ మనకి ఈచ్ ఇండివిజువల్ మార్క్స్ వస్తుంది. ఇలా కాకుండా 1 to 10 10 to 11 10 to 20 ఇలా వస్తే వాటిని గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఇక మనం చేసేది గ్రూప్డ్ కాదు, అన్గ్రూప్డ్ చేసి అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఎలా డ్రా చేస్తాం. ఈ డేటా అనేది ఎగ్జామ్ పేపర్లో మీకు ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు మనం వాటిని ఆన్సర్ షీట్లో రాయగలరు. ఆన్సర్ షీట్లో రాయకుండా క్వశ్చన్ పేపర్లోనే పెన్సిల్లో స్ట్రైక్ అవుట్ చేస్తాం. టేబుల్ మాత్రమే డ్రా చేయాలి. ఓకే ఏ టేబుల్ ఇది? అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ టేబుల్. అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ మనం ఇప్పుడు డ్రా చేయబోతున్నాం. ఎలా డ్రా చేస్తాం చూడండి. ఓకే ఎలా డ్రా చేస్తాం చూద్దాం. ఫస్ట్ ఏమవుతుంది? మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం, ఎగ్జాంపుల్ 1 చెప్పుకున్నాం.
ఏంటది ఎప్పుడైనా సరే ఒక డేటా ఇచ్చేసి అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ డ్రా చేయమంటే ఎలా డ్రా చేస్తాము? దానికి 3 కాలమ్స్ వస్తాయి. 3 కాలమ్స్ వస్తాయి కదా. అయితే ఇక్కడ మనకి 3 కాలమ్స్ ఫస్ట్ ఆ డేటా పేరు రాయాలి. ఆ డేటా పేరు ఇచ్చారు చూడండి. ఒకసారి ఈ క్వశ్చన్ రివైజ్ చేస్తుంది. ద బ్లడ్ గ్రూప్ ఆఫ్ 36 స్టూడెంట్స్. ఏంటది? బ్లడ్ గ్రూప్. ఇవన్నీ AOA ఇలా ఇచ్చారు కదా. ఇవన్నీ బ్లడ్ గ్రూప్. ఎంతమంది స్టూడెంట్స్ కి? 36 స్టూడెంట్స్ కి. ఓకే, మనం ఇలా క్వశ్చన్ రాసేస్తే మనకి ఆన్సర్ అనేది సరిపోదు. అందుకే నేను క్వశ్చన్ ఫుల్గా రాయలేదు. ఓకే, we have a 9 class students recorded as follow. అంటే మనకి 36 స్టూడెంట్స్ కి బ్లడ్ టెస్ట్ చేసేసి వాళ్ళ యొక్క బ్లడ్ అనేది ఏ గ్రూప్ రిలేటెడ్ రాశారు. ఓకే, దాన్ని ఏమన్నారు? మనకి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ డ్రా చేయాలి. ఇప్పుడు మనం డ్రా చేద్దాం చూడండి. మనకి ఎన్ని కాలమ్స్ వస్తాయి? 3 కాలమ్స్ వస్తాయి. ఎన్ని కాలమ్స్ వస్తాయి? 3 కాలమ్స్. ఫస్ట్ కాలమ్ ఏంటి? దీని డేటా దేని గురించి చెప్తుంది? బ్లడ్ గ్రూప్ గురించి చెప్తుంది. దేని గురించి చెప్తుంది? బ్లడ్ గ్రూప్. బ్లడ్ గ్రూప్. బ్లడ్ గ్రూప్. అయితే ఇక్కడ మనకి బ్లడ్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం అబ్జర్వ్ చేయాలి. A, B, O. ఇంకేమో కొత్త గ్రూప్ ఏమన్నా? A ఒకటి ఉంది, B ఒకటి ఉంది, O ఒకటి ఉంది. ఇంకేమైనా కొత్తగా బ్లడ్ గ్రూప్ ఏమన్నా? చూడండి, చెక్ చేసుకోవాలి. ఇంకా లేకపోవద్దు. A, O, B కాకుండా వేరే ఏమో కనిపిస్తుందా? AB అని కనిపిస్తుంది. AB రైట్. ఇంకా ఇది AB కూడా రాసిన ఇంకా మనకి ఇంకా కొత్తగా ఏమో కనిపిస్తుందా అంటే AB. నెక్స్ట్ సెకండ్ కాలమ్ ఇప్పుడు సేమ్ వస్తుంది. ఏంటది? క్యారీ మార్క్స్. సెకండ్ కాలమ్ ఏంటి? క్యారీ మార్క్స్. సెకండ్ కాలమ్ వచ్చేది క్యారీ మార్క్స్. థర్డ్ కాలమ్ వచ్చేది ఫ్రీక్వెన్సీ. ఈ సెకండ్ కాలమ్ థర్డ్ కాలమ్ అనేది చేంజబుల్. ఫ్రీక్వెన్సీ అంటే మనం నెంబర్ రిప్రజెంట్ చేస్తాము. క్యారీ మార్క్స్ అంటే వర్టికల్ లైన్స్ క్లియర్ చేస్తాం. ఇప్పుడు మనం క్యారీ మార్క్స్ రాద్దాం చూడండి. ఏ బ్లడ్ గ్రూప్ అనేది ఎంతమంది స్టూడెంట్స్ ఉంది? ఇప్పుడు కౌంట్ చేద్దాం. 1 పెన్సిల్ స్ట్రైక్ అవుతాయి. పెన్సిల్ స్ట్రైక్ అవుతాయి. ఒకవేళ మిస్టేక్ పైన అరేంజ్ చేసుకోవచ్చు. పెన్సిల్ 1 2 3 4 5 5 6 ఏ మాత్రం కౌంట్ చేయాలి? 6 7 8 9 10 మెంబర్స్ ఉంది. అంటే ఇలా స్ట్రైక్ అవుట్ చేసేయండి. మనం నెక్స్ట్ టైం కౌంట్ చేసినప్పుడు ఇది కావాలి. 10 ఎలా రాస్తుంది? అనిమల్స్ 1 2 3 4 స్ట్రైక్ అవుట్ 5 6 7 8 9 10 5 5 10. కానీ ఈసారి B బ్లడ్ గ్రూప్ ఎంత ఉంది? B బ్లడ్ గ్రూప్ ఎంత ఉంది? 1 2 3 4 5 6 7 8 9. ఎంతమంది ఉంది? 9 మెంబర్స్ ఉంది. 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్ ఉంది. నెక్స్ట్ O బ్లడ్ గ్రూప్ ఎంతమంది ఉంది? O బ్లడ్ గ్రూప్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఎంతమంది? 15 మెంబర్స్ ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 5 plus 5 10 plus 5 15 మెంబర్స్ ఉంది. మనకి ఇంకా ఏమి AB గ్రూప్. AB గ్రూప్ ఎంతమంది ఉంది? AB గ్రూప్ ఎంతమంది ఉంది? ఫస్ట్ లైన్ ఆఫ్ లేదు. సెకండ్ లైన్ ఉన్న AB గ్రూప్ ఉంది 1. థర్డ్ లైన్ ఉన్న 2. ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే ఉంది. ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే ఉంది. AB అంటే 2 మెంబర్స్. మీరు ఆల్రెడీ బ్లడ్ గ్రూప్స్ ఉన్నప్పుడు చూస్తూ ఉంటారు. ఓనేమో యూనివర్సల్ డోనర్ అంటారు. ఓకే, అంటే ఎవరైనా ఇవ్వచ్చు బ్లడ్. ఓ గ్రూప్ వాళ్ళు, AB గ్రూప్ వాళ్ళు ఎవరిదైనా తీసుకోవచ్చు. ఓకే, ఇది అయితే మనకి మొత్తం చేసిన మనకి కరెక్ట్గా అలా ఎలా తెలుస్తుంది? అయితే ఇక్కడ మనకి ఈ మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 36 మెంబర్స్ ఉన్నారు. ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చారు. ఒకవేళ అవ్వకపోతే కౌంట్ చేసుకోండి. 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 3 ఇయర్స్ ఎంత? 36. లేకపోతే ప్రతి లైన్ కౌంట్ చేసుకోండి. ఈ లైన్ 12 మెంబర్స్, ఈ లైన్ 12, ఈ 12
12 plus 12 24 24 plus 12 36 అంటే ఇవన్నీ ఆన్సర్స్ మనకి 36 కావాలి వస్తుందని చెక్ చేద్దాం ఓకే చూడండి 9 plus 5 14 14 plus 2 16 1 plus 1 2 2 plus 1 3 36 వచ్చింది కదా ఇలా దానికి మనకి టోటల్ ఇక్కడ ఉన్న అబ్జర్వేషన్స్ ఎన్నో దానికి ఈక్వల్ అయితే మనం చేసింది కరెక్ట్ లేకపోతే ఇన్కరెక్ట్ ఇప్పుడు దీని మోడల్ బట్టి మీరు థర్డ్ వన్ ఫోర్త్ వన్ మీరు చేయగలరు నేను టేబుల్ చూపిస్తాను ఏమేమి వస్తాయో థర్డ్ సమ్కి వచ్చేసరికి టేబుల్ ఏంటి అంటే ఫస్ట్ కాలం ఏమొస్తుందంటే మీరు చేయాలి నేను చేయను నేను చేస్తే నాకు వస్తుంది కానీ మీరు చేయండి ఈ మోడల్ ఏదైనా చేయండి ఇది ఫస్ట్ కాలం ఒకటే మారుతుంది అక్కడ ఏమి ఇచ్చారు కాల్కులేషన్ 3 కాయిన్స్ టాస్ 30 టైమ్స్ ఒక 3 కాయిన్స్ తీసుకొని 3 కాయిన్స్ ఎట్ ఏ టైం అంటే రెండు చేతులతో 2 కాయిన్స్ వేసేయడానికి డౌట్ రాకూడదు వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ కూడా తీసుకున్నాడు 3 కాయిన్స్ ఒకేసారి మనకి వేస్తే ఏమైంది ఈచ్ టైం ద నెంబర్ ఆఫ్ హెడ్స్ అకరింగ్ అంటే ఈచ్ టైం కూడా హెడ్స్ అయినా చేయించారు అంటే 3 కాయిన్స్ ఎగరేశారు 3 కాయిన్స్ ఎగరేసినప్పుడు మనకి హెడ్స్ ఎన్నిసార్లు వచ్చినాయి అనేది కౌంట్ చేశారు ఇక్కడ మనకు నోటెడ్ రిప్రజెంట్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ హెడ్స్ ఇదే నెంబర్ ఆఫ్ హెడ్స్ ఫస్ట్ కాలం అవుతుంది నెంబర్ ఆఫ్ హెడ్స్ అయితే 3 కాయిన్స్ ఎగరేసినప్పుడు పాసిబిలిటీస్ వస్తాయి 3 కాయిన్స్ హెడ్ పడవచ్చు 2 కాయిన్స్ హెడ్ పడవచ్చు 1 కాయిన్ హెడ్ పడవచ్చు అసలు ఏ కాయిన్ కూడా హెడ్ పడకపోవచ్చు అంటే మనకి 4 పాసిబిలిటీస్ వస్తాయి అది మీకు అంత లాజిక్ కూడా చేయగలరు ఇక్కడ ఆల్రెడీ డేటా అబ్జర్వ్ చేస్తే ఉన్నాయేంటి 0 1 2 3 మాత్రమే ఉన్నాయి దీనికి మనం టేబుల్ రాయాలి ఇక్కడేమో డాలీ బాక్స్ వస్తుంది ఇక్కడేమో ఫ్రీక్వెన్సీ వస్తుంది ఓకే దీన్ని మీరు కంప్లీట్ చేసుకోండి దీన్ని కంప్లీట్ చేయండి ఫోర్త్ క్వశ్చన్ ఏం ఇచ్చారు ఒక ఏ టీవీ ఛానల్ ఆర్గనైజ్ ఎస్ఎంఎస్ పోల్ ఫర్ ఆన్ పాపులేషన్ స్మోకింగ్ ప్రొహిబిషన్ ఆఫ్ స్మోకింగ్ అంటే ఇక్కడ ఏంటి ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఒక ఎస్ఎంఎస్ పోల్ అనేది కండక్ట్ చేశారు ఏంటి ఏమన్నారు అక్కడ స్మోకింగ్ అనేది పూర్తిగా నిరోధించాలన్నారు అంటే ప్రొహిబిట్ చేయాలన్నారు ఓకే అయితే ఇక్కడ మనకి ప్రొహిబిట్ చేయాలని ఒక ఆప్షన్ ఇస్తే ఎవరు కొంతమంది స్మోకింగ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు అది హెల్త్కి ఇంజూరీ అయినా సరే కొంతమంది ఇష్టపడతారు ఓకేనా అయితే ఇక్కడ మనకి 3 ఎస్ఎంఎస్ పోల్ ఇచ్చారు ఏంటది గ్రూప్ ఈ ఆప్షన్స్ లైక్ గివింగ్ ఆప్షన్స్ లైక్ ఏ కంప్లీట్ ప్రొహిబిషన్ కంప్లీట్గా ఆపేసేయాలి సిగరెట్స్ అనేవి అయినా ఏ ఆప్షన్ వాళ్ళు బి ఆప్షన్ ప్రెస్ చేసే వాళ్ళకి ప్రొహిబిషన్ ఇన్ పబ్లిక్ ప్లేస్ అయితే పబ్లిక్ ప్లేసెస్లో యూజ్ చేయకూడదు స్మోకింగ్ అనేది వాళ్ళ ఇళ్ళలో మనకి యూజ్ చేసిన మన ప్రాబ్లం లేదు పబ్లిక్ ప్లేసెస్లో మాత్రం యూజ్ చేయకూడదు బి ఆప్షన్ సి ఆప్షన్ ఏంటి నాట్ నెసెసరీ అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడమే అనవసరం అనుకోవడం లేకపోతే అసలు దాన్ని ఆన్సర్ చేయడం ఇష్టం లేని వాళ్ళు నాట్ నెసెసరీ అని చెప్తారు అంటే ఇక్కడ మనకి ఎస్ఎంఎస్ ఫస్ట్ ఏంటి ఎస్ఎంఎస్ పోల్ ఫస్ట్ కాలం ఏంటి ఎస్ఎంఎస్ పోల్ ఈ ఎస్ఎంఎస్ పోల్ ఏమిచ్చింది ఏ బి సి అని 3 ఆప్షన్స్ ఇచ్చింది ఆ ఎస్ఎంఎస్ పోల్ మొత్తం కూడా ఇచ్చేసారు మీకు ఆ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతూ టేబుల్ రాదు నెక్స్ట్ ఏమవుతుంది టాలీ మార్క్స్ నెక్స్ట్ ఏమవుతుంది ఫ్రీక్వెన్సీ అంటే ఇలా చేయడమే సేమ్ ఇది మీ 7th క్లాస్ కూడా చేశారు ఇది ఈ సమ్ కనుక మీరు కంప్లీట్ చేయండి సెకండ్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ హోంవర్క్ నెక్స్ట్ వన్ చెప్పండి ఫోర్త్ వన్ ఏంటి మనకి ఒక గ్రాఫ్ షీట్ ఇచ్చారు గ్రాఫ్ షీట్ ఇచ్చేసి మనకి ఆన్సర్స్ ఆయన రాయమన్నారు ఓకే చేద్దాం చూడండి ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ చేద్దాం థర్డ్ వన్ ఫోర్త్ కంప్లీట్ చేసుకోవాలి ఇంపార్టెంట్ మోడల్ మనకి ఎగ్జామ్లో అప్పుడప్పుడు అడుగుతుంటారు ఇలా రాంగ్ గా రీడ్ చేశారు ఫిఫ్త్ క్వశ్చన్ రిప్రజెంట్ డేటా and frequency distribution table frequency distribution table అయితే ఈ డేటా ఏం చేయాలి మనము ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో చూపించాలి అయితే మనకి ఏ డేటా ఇచ్చారు ప్రీవియస్ లాగా ఒక టేబుల్ ఇవ్వాలా గ్రాఫ్ ఇచ్చారు ఈసారి గ్రాఫ్ ఇచ్చారు కదా చూద్దాం ఇక మనకి గ్రాఫ్ షీట్ ఇచ్చారు నేను గ్రాఫ్ అనేది డ్రా చేయడం కుదరదు కదా జస్ట్ మోడల్గా మాత్రమే డ్రా చేస్తున్నాను
మోడల్ మాత్రమే డ్రా చేస్తున్నాను. ఇవేమి ఇచ్చారు 1 5 10 15 20 30 35 40 50. ఒకటి చెప్పాను ఒకటి మీరు చేసుకోవాల్సింది. ఓకేనా? నేను ఫస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ ఇదేమి ఇచ్చారు సైకిల్స్ నెక్స్ట్ ఆటోస్ ఈ గ్రాఫ్ షీట్ అయితే మనం బాగా క్లియర్గా ఐడెంటిఫై చేయగలం మీరు. ఓకే లెక్చర్ గ్రాఫ్ ఇక్కడ చూడండి గ్రాఫ్ ఐడెంటిఫై చేసుకుంటే ఎలా డ్రా చేస్తాం చూడండి. ఇలా ఒక గ్రాఫ్ షీట్ ఇచ్చేసారు. ఇక్కడ మనకి డిఫరెంట్ వెహికల్స్ ఎవరైతే యూజ్ చేసినా వాళ్ళ గురించి చెప్పారు. కొంతమంది సైకిల్ యూజ్ చేస్తున్నారు, కొంతమంది ఆటో, కొంతమంది బైక్, కొంతమంది కార్స్ యూజ్ చేస్తారు. అయితే ఎంతమంది మన పర్సన్స్ 5 మెంబర్సా 10 మెంబర్సా 15 మెంబర్స్ అనేది అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ వెహికల్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దీన్ని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ చెప్పాలి. ఓకే ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేయాలి కాలమ్ ఇక్కడ ఫస్ట్ కాలమ్ ఉంటుంది వెహికల్ ఉంది. వెహికల్స్ అవుతుంది ఫస్ట్ కాలమ్ అవుతుంది వెహికల్. ఫస్ట్ కాలమ్ వెహికల్ ఏముంది ఇక్కడ మనకి సైకిల్స్ నెక్స్ట్ ఏముంది ఆటోస్ ఉన్నాయి. నెక్స్ట్ కాలమ్ ఏముంది బైక్, నెక్స్ట్ కాలమ్ ఉంది నెక్స్ట్ కాలమ్ ఉంది కార్. అంటే మనకి 4 ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి, 4 మోడల్స్ ఉన్నాయి. ఆ 4 మోడల్స్ సైకిల్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి గ్రాఫ్ షీట్ యూజ్ చేస్తే మనకి గ్రిడ్స్ మనకి కనిపిస్తుంది. నాకు ఇక్కడ రఫ్గా కనిపిస్తుంది కానీ ఈ గ్రిడ్స్ కనిపిస్తాయి. ఆటో ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ ఈ బాల్ అనేది లాస్ట్ ఎండ్ అనేది దేంతో కోయిన్సైడ్ అవుతుందో చూడండి. ఏదో ఒక నెంబర్తో కోయిన్సైడ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి దేంతో కోయిన్సైడ్ అవుతుంది 40. అంటే సైకిల్ ఎంతమంది యూజ్ చేస్తారు 40. ఏమవుతుంది ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఆటో ఎంతమంది యూజ్ చేస్తారు. ఆటో యూజ్ చేస్తారంటే ఈ బాల్ లాస్ట్ ఓకే ఎంతమంది కోయిన్సైడ్ అవుతుందో చూద్దాం. దీన్ని ఏమంటాం ఇలా మధ్యలో గ్యాప్ ఇస్తే దాన్ని బాల్ గ్రాఫ్ అంటాం. మధ్యలో గ్యాప్ రెండు టచ్ చేసి అనుకోండి హిస్టోగ్రామ్ అని. హిస్టోగ్రామ్ మనం హిస్టోగ్రామ్ అనేది 8 కలర్స్ డ్రా చేస్తాం. బాల్ గ్రాఫ్ అనేది 7 కలర్స్ డ్రా చేస్తాం. 7 క్లాస్ 6 కలర్స్ డ్రా చేస్తాం. ఇప్పుడు ఎంతమంది 30 మెంబర్స్ ఉంది ఆటో 30 మెంబర్స్. నెక్స్ట్ బైక్స్ ఎంతమందికి ఉన్నాయి. బైక్స్ అంటే ఈ బాల్ గ్రాఫ్ అనేది ఎక్కడ పోయి చదువుతుంది చూడండి 45. మనకి ఇక్కడ రఫ్గా కనిపించట్లేదు సరిగ్గా ఈ టచ్ చూస్తే 45 పోయిస్తారు. నెక్స్ట్ కార్స్ ఎంతమందికి ఉన్నాయి. 25 మెంబర్స్కి. ఇక మొత్తం కోయిన్సైడ్ చేస్తే ఇక్కడ 25 కోయిన్సైడ్ అవుతుంది. ఇక మనకి రఫ్గా కనుక కనిపించట్లేదు 20. అయితే ఇప్పుడు మీకు హోంవర్క్ ఏంటి 3rd one 4th one 5th one పంపించారు. ఓకే 3rd one పేజ్ నెంబర్ కూడా ఇస్తున్నాను. పేజ్ నెంబర్ 201 లో 3rd one 4th one 5th one అనేది కంప్లీట్ చేసుకోండి. 5th one లో 2 గ్రాఫ్స్ ఉన్నాయి. ఆల్రెడీ 1 గ్రాఫ్ చేసి ఇచ్చాను. ఇంకో గ్రాఫ్ ఉంది అది కూడా ఇలానే డ్రా చేయండి. ఓకే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మనం గ్రూప్ వాటి కోసం ఎలా చేయాలో చెప్తాం నెక్స్ట్.